స్తోత్రం 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 స్తోత్రం. గతంలో ప్రభువు చేసిన వాగ్దానాలు నెరవేర్చుకుంటూ వచ్చిన యేసయ్యకి స్తోత్రం చెబుదామా? స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. యెహెజ్కేలు పుస్తకం 36వ అధ్యాయం. తీసారా? 26వ వచనం నేను చదువుతాను, చూడండి. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. అందరూ చదువుదామా? నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఈ చదువుకున్న వాక్యంలో చివరి భాగం గమనిస్తే, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఈ సంవత్సరపు చివరి మాసములో అడుగుపెట్టేటట్లు చేసిన యేసయ్య మన వ్యక్తిగత జీవితాలని జ్ఞాపకం చేసుకుని ఈ వాగ్దానం మనకు అనుగ్రహించారు. రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను. నిశ్చయముగా ఆ వాగ్దానం మనందరి పట్ల నెరవేర్చునుగాక. అందుకు స్తోత్రం చెబుదామా? బిగ్గరగా స్తోత్రం 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 స్తోత్రం. ఇప్పుడు అందరూ చదవండి. నేను చెప్పింది గట్టిగా. రాతి గుండెను తీసివేసి మీకు ఇచ్చేదను. మనకు చదువుకుందామా? మనం చదువుకుందామా? వ్యక్తిగతంగా చదవండి. రాతి గుండెను నాలో నుండి తీసివేసి మాంసపు గుండెను ఆయన ఇచ్చును, నాకు ఇచ్చును. హల్లెలూయా. నిశ్చయముగా నా యేసయ్య ఈ సంవత్సరపు చివరిలో ఈ కార్యము చేయునుగాక, ఈ కార్యం నెరవేర్చునుగాక. ఆయన నామ ఘనత కోసమే మన వ్యక్తిగత జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్చి ఆయన నామానికి సాక్షులుగా తేజెల్లేటట్లుగా చేయునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన వాళ్ళరా, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను అంటూ ఉన్నాడు. శరీర సంబంధంగా మనం గమనించగలిగితే దేవుడు మనిషికి ఎన్నో అవయవాలు ఇచ్చాడు. అవన్నీ మనకు తెలుసు, మనకు ఉన్నాయి కనుక ఒక్కొక్క అవయవం అవన్నీ చాలా ఉన్నాయి. గుండె అనేది చాలా ప్రాముఖ్యమైనది. శరీరం అంతటికి కూడా రక్తాన్ని చెప్పండి సరఫరా చేస్తూ ఉంటుంది, పంపింగ్ చేస్తూ ఉంటుంది. మనం తల్లి గర్భంలో రూపించబడినప్పటి నుండి నా గుండె ఏం చేస్తుంది చెప్పండి? సరఫరా చేస్తూనే ఉంటుంది. అది ఎప్పుడైతే ఆగిపోతుందో ఇక కష్టం. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు గమనించండి, మీకు ఎన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాల నుంచి ఆ గుండె పంపింగ్ చేస్తూనే ఉంది.
అర్థమవుతుందా? మనిషి తయారు చేసిన మోటార్ ఉందనుకోండి, అది సంవత్సరానికైనా రిపేర్ వస్తుంది, 4 రోజులకైనా రిపేర్ వస్తుంది, 10 రోజులకైనా రిపేర్ వస్తుంది, 10 సంవత్సరాలు కూడా ఇంచుమించుగా ఏది ఉండదు నాకు తెలిసి. 5 సంవత్సరాలు ఉంటుంది, 6 సంవత్సరాలు ఉంటుంది, ఆ తర్వాత మరలా రిపేర్ వస్తుంది. లేదండి మోటార్ రిపేర్ వచ్చిందండి, మోటార్ తీసేసి మరలా మోటార్ పెట్టాలండి అంటారు. చూడండి, దేవుడు అనుగ్రహించిన ఆ గుండె మనకి ఎన్ని సంవత్సరాలు అయితే ఉన్నాయి ఇప్పటికీ, అన్ని సంవత్సరాల నుంచి పంపింగ్ చేస్తానే ఉంది. అందులో బేరింగ్లు అరిగిపోలేదు. తర్వాత దానికి మనిషి తయారు చేసిన మోటార్ కనుకోండి, కరెంటు కావాలి అన్నా కదా. ఈ గుండెకి, ఈ మోటార్కి చెప్పండి, కరెంటు లేదు, ఏమీ లేదు. ఆ గుండె పని చేస్తానే ఉంది. ప్రియమైన అన్నారు, అది మనం గుర్తెరగలగాలి. మన గుండె అనేది చాలా ప్రాముఖ్యమైనది. అంటే హృదయం అనేది మనకి చాలా ప్రాముఖ్యమైనది. మన దేశంలో ఎక్కువగా ఎలా చనిపోతున్నారు అనేది ఒక అధ్యయనం చేస్తే హార్ట్ అటాక్ ద్వారానే ఎక్కువగా చనిపోతున్నారంట. ఆ హృదయం అనేది ఎంత జాగ్రత్తగా అయితే చూసుకోగలుగుతూ ఉంటామో, గుండెని ఎంత జాగ్రత్తగా అయితే చూసుకోగలుగుతామో అంతగా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. రక్తం అనేది ప్రతి నరములో సరఫరా అవుతా ఉందనుకోండి, ఏ రోగము రాదంట. ఈ మధ్య ఎవరో చెప్పారు, రక్తనాళాలన్నీ పనిచేస్తా రక్తం అనేది సరఫరా అవుతుంది అనుకోండి, ఏ రోగము రాదంట. ఆ వ్యక్తి ఆరోగ్యకరంగానే ఉంటాడంట. ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే ఆ రక్త సరఫరా జరగడం మానేస్తుందో ఒక్కొక్క రోగం వస్తూ ఉంటుందంట. అందుకని గుండె అనేది చాలా చెప్పండి ప్రాముఖ్యమైనది అనేది మనం గుర్తెరగలగాలి. ఇంకా మీరు చూడండి, యుద్ధాలు చేసేటప్పుడు, యుద్ధాలకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ధరించుకొని పోతారు, దాన్నే అంటారు ఏంటి చెప్పండి. ఆ తర్వాత రోజులు గడవగా దాన్ని బుల్లెట్ ప్రూఫ్గా మార్చేసేసారు. ఇంకా మీరు చూడండి, యుద్ధానికి పోయేటప్పుడు కేడమ ఒకటి పెట్టుకుపోతారు. ఇది ఇక్కడ అది ధరించినా సరే, కవచం ధరించినా సరే కేడమ అనేది పట్టుకుపోతారంటే శత్రువు వేసే బాణాలు దానికి తగులుతాయి కానీ గుండెకి మాత్రం తగలవు. శత్రువు ఎప్పుడైనా సరే గుండెని కొట్టాలని చూస్తూ ఉంటాడు, అందుకే కాపాడుకుంటూ ఉంటారు. మీరు చూడండి, లోపల బుల్లెట్ ప్రూఫ్ వేసుకొని బట్టలు వేసుకొని పోతూ ఉంటారు, ధైర్యంగా పోతూ ఉంటారు. మనకేమీ తెలియదు లోపల బుల్లెట్ ప్రూఫ్ ఉందో లేదో కూడా తెలియదు. అయితే బుల్లెట్ ప్రూఫ్ అని తప్పకుండా ధరించిపోతూ ఉంటారు. పెద్ద పెద్ద విఐపీలు అంటారు చూడండి, వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ అనేవాళ్ళు ధరించిపోతూనే ఉంటారు. ప్రియమైన వాళ్ళు అంటే శరీర సంబంధంగా దానికి ఎంత ప్రాముఖ్యత ఉందో, ఎంత ప్రాముఖ్యత ఇస్తారో గమనించండి. శరీర సంబంధంగానే ఆ గుండెకి లేదా హృదయానికి అంత ప్రాముఖ్యత ఇవ్వగలిగిన స్థితిలో మనిషి ఉంటే, ఆత్మ సంబంధంగా ఇంకెంతగా ప్రాముఖ్యత ఇవ్వగలగాలి ఆ గుండెకి, ఆ హృదయానికి. అందుకనే ప్రభు అంటాడు, రాతి గుండెను తీసివేసి, చెప్పండి గట్టిగా, మాంసపు గుండె మీకు ఇచ్చేదను అంటూ నిశ్చయముగా నా ప్రభు అనుగ్రహించును గాక. హల్లెలూయా. మాంసపు గుండె ప్రియమైన వాళ్ళరా ఎందుకు ఇస్తాను అంటున్నాడు అని మనం గమనించగలిగితే, రాతి గుండెకున్న స్వభావం వేరు, మాంసపు గుండెకు ఉండే స్వభావము వేరు. రాయి అని అన్నప్పుడు మీరు గమనించండి, రాయికి చలనం ఉంటుందా? ఇక్కడ ఒక రాయి పెట్టాను అనుకోండి, ఆ రాయికి చలనం ఉంటుందా? పెట్టిన కాడే ఉంటుంది. ఆ తర్వాత అటు ఇటు ఏమైనా జరుగుద్దా? జరగదు. పెద్దది కావడం చిన్నది కావడం ఉంటుందా? ఉంటుందా చెప్పండి. దానికి జీవం అనేది కూడా ఉండనే ఉండదు. అయితే మాంసపు గుండె అన్నప్పుడు మీరు గమనించండి, అందులో జీవం ఉంటుంది. ఆ తర్వాత చెప్పండి పెరుగుతుంటుంది, తరుగుతూ ఉంటుంది. గుండెని మీరు చూడండి, లోపల మీరు చూస్తే ఈ మధ్య కొత్తగా స్కానింగ్లు వచ్చాయి కదండి, అదేదో అంటారు గుర్తులేదు నాకు. అది కానీ మనం కళ్ళతో చూడగలిగితే, ఇక్కడ ఇది పెట్టి వాళ్ళు ఇటు అంటూ ఉంటే చూడగలిగితే ఆ గుండె ఎలా కొట్టుకుంటే మొత్తం కనపడుతూ ఉంటుంది. నీట్గా పెరుగుతూ ఉంటుంది, తరుగుతూ ఉంటుంది. అందులో జీవం ఉంటుంది,
ఏమండి అలాంటి పరిస్థితులు ఉంటాయి. ఇంకా మీరు అర్థం చేసుకోగలిగితే మాంసపు గుండె అన్నప్పుడు చెప్పినది అర్థం చేసుకుంటారు, చెప్పినది గ్రహిస్తారు, చెప్పినది గ్రహించి వారి వ్యక్తిగత జీవితాల్లో అన్వయింప చేసుకొని ముందుకు నడిపించబడే లేదా ఏమని నడవగలిగే ప్రవర్తించగలిగే ఆ స్వభావం చేత నింపబడి నడిపించబడుతూ ఉంటుంది. రాయి అన్నప్పుడు నువ్వు ఎంతైనా చెప్పండి, దున్నపోతు మీద చెప్పండి, దున్నపోతు మీద వర్షం పడినట్టు, దున్నపోతు మీద వర్షం పడింది అనుకో ఉండదు, దానికి బాధ ఉండదు, ఎంత ఉండదు. నా మీద వర్షం పడుతుంది, నేను తడుస్తున్నానే, కాస్త అట్లా అటు బోధమే ఉండదు. దానికి ఒక తోక ఉంటే ఆ తోకతో ఇటంటది ఇటంటది, ఇక అంతే. ఆ తోకను ఆడిస్తుంది పైన, ఇలాంటిది అంతే. మనం మళ్ళీ ఇక యథా రాజా అంతే అనమాట. ఎక్కడ వేసారు గొంగలంటే వేసిన కాడే ఉంటుంది. ఒక గ్రహింపు అనేది ఉండదు, ఒక ప్రవర్తన మార్చుకున్న స్వభావం అనేది కూడా ఏమీ ఉండదన్నమాట. అలాంటి పరిస్థితులు రాతి గుండె, మనకున్న గుండె ఏమంటే రాతి గుండెట. అయితే ప్రభు అంటాడు, అది నేను తీసివేసి, గట్టిగా చెప్పండి, మాంసపు గుండెని మన ప్రభు అనుగ్రహించును గాక. గ్రహించగలిగే ఆ హృదయం, గ్రహించగలిగే ఆ మనసు, గ్రహించగలిగే ఏమండి ఆ స్వభావం నిశ్చయముగా ప్రభు అనుగ్రహించునుగాక. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా తెలియజేశారు. చూడండి, మత్తయి సువార్త మనం 13వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూస్తారు, చెవులారా వింటారు, హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది. వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుమట్టుకో విందురు కానీ గ్రహింపనే, చెప్పండి, వినుమట్టుకు వింటారు. చెప్తే వింటానే ఉంటారు. చెవులు ఎంత పెద్దవి చేసుకుంటారు, గుడ్లు కూడా ఎంత పెద్దవి చేస్తారు, వింటానే ఉంటారు కానీ గ్రహించనే. చెప్పండి, దీనికి ఏం పేరు? గట్టిగా చెప్పండి. అక్కడ చూడండి, చూచుడు మటుకు చూతురు కానీ ఎంత మాత్రము తెలుసుకోరు, ఎంత మాత్రం తెలుసుకోరు, ఎంత మాత్రము గ్రహించరు. అరే, మేలు కోసం చెప్తున్నారా, మంచి కోసం చెప్తున్నారా, కీడు కోసం చెప్తున్నారా? అర్థమవుతుందా? మనం ఆశీర్వాదం పొందేదానికి చెప్తున్నారా, ఆశీర్వాదం పోగొట్టుకునేదానికి చెప్తున్నారా? మనం దీవించబడేదానికి చెప్తున్నారా, ఆశీర్వించబడేదానికి చెప్తున్నారా, మనం మంచి కోసం చెప్తున్నారా, చెడు కోసం చెప్తున్నారా అనేది ఏమీ ఆలోచన చేసుకోరనమాట. అర్థమవుతుందా? నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు. అలాంటి బతుకు ఏమండి రాతి హృదయానికి ఉంటుంది. అర్థమవుతుందా? మంచి చెప్పిన అర్థం చేసుకోరు. అర్థమవుతుందా? మేలుకరమైనది చెప్పినా అర్థం చేసుకోరు. నీకు సమాధానకరమైనవి చెప్పినా కూడా అర్థం చేసుకోరు. ఏం అర్థం చేసుకోరు అనమాట. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున వ్యక్తిగత జీవితాల్లో ఉండడం ప్రభు గమనించి ఆయన అంటాడు, అది నేను తీసివేసి ఈ సంవత్సరపు చివరిలో, హల్లెలూయా, అది తీసివేసి నేను ఏం చేస్తున్నట్టే మాంసపు హృదయాన్ని మీకు అనుగ్రహిస్తాను. హల్లెలూయా. ఒక గొప్ప శుద్ధీకరణ ప్రభు అనుగ్రహించును గాక. శుద్ధీకరణ ప్రభు కలుగు చేసి నిశ్చయంగా నూతన సంవత్సరం అడుగు పెట్టగలిగే ఆ కృప చేత ప్రభు మనల్ని నింపి నడుపును గాక. హల్లెలూయా. మీ అందరికీ బాగా పరిచయం, హృదయం మోసకరమైనది అన్నిటికంటే. గట్టి చెప్పండి, దాన్ని గ్రహించేవాడు లేడంట. ముఖానికి ఉన్న మచ్చలు చూస్తున్నారు, ముఖానికి ఉన్న పుండ్లు చూస్తున్నారు, చేతికున్న పుండ్లు చూస్తున్నారు, కాళ్ళకున్న పుండ్లు చూస్తున్నారు, శరీరానికైనా ఆ రోగం చూస్తున్నారు, బాధలు చూస్తున్నారు, ఇవన్నీ చూస్తున్నారు. అర్థమవుతుందా? ఆ రోగానికి కావాల్సిన టాబ్లెట్ వేస్తున్నారు, ఆ రోగానికి కావాల్సిన ఆయింట్మెంట్ పోస్తున్నారు, ఆ రోగానికి కావాల్సిన ఏదైనా చేస్తూ ఉన్నారు. అయితే హృదయం అనేది చూడండి, అక్కడ అది మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగి అది గ్రహించి అర్థమవుతుందా? దానికి మందు పెట్టగలిగిన వాడు ఎవడు? దానికి ఆయింట్మెంట్ పూయగలిగిన వాడు ఎవడు? దాన్ని సరి చేసుకోగలిగిన వాడు ఎవడు అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ప్రియమైన వాళ్ళారా, చూడండి, మానవ హృదయం, మనిషి యొక్క గుండె లేదా మనిషి యొక్క జీవితం ఎక్కువగా
చెడుతనం వైపుకే మొగ్గు చూపుతూ ఉంటుంది. అదేది అంటారు, ఏమో తెలిసిన, నిజం అనేది ఇంట్లో చెప్పులు దొడుక్కోదంట. నిజము అనేది ఇంట్లో చెప్పులు దొడుక్కోదు. అబద్ధం అనేది ఆ రోజుకి అప్పటికి ఊరంతా ఊరేగొచ్చేస్తుందంట. ఒక వ్యక్తిని గురించి ఏమండి, అబద్ధాన్ని నమ్మినట్లుగా, అబద్ధాన్ని ప్రచారం చేసినట్లుగా, అబద్ధాన్ని ఏమంటే పాపులారిటీ చేసినట్లుగా, నిజం పాపులారిటీ కాదు, నిజం ఆ వ్యక్తిని గురించి ఏమండి ఇంట్లోనే ఉంటే ఇంకా చెప్పులు తొడుక్కోదట. అబద్ధాన్ని అయితే నమ్ముతారు, అబద్ధాన్ని అయితే విశ్వసిస్తారు, అబద్ధాన్ని అయితే చేపడతారు, అబద్ధాన్ని అయితే వారి వ్యక్తిగత జీవితంలో పదిలంగా పెట్టుకుంటారు. మనిషి ఏ రోజైనా సరే ఏమంటే చెడుతనం వైపుకే మొగ్గు చూపుతూ ఉంటారు. దాని వ్యాధిని కానీ, దానిలో ఉన్న కపటాన్ని కానీ, దానిలో ఉన్న భ్రష్టత్వాన్ని కానీ పూర్తిగా ఏ మానవుడు కూడా ఈ రోజున గ్రహించలేకపోతా ఉన్నాడు. ఎంత గొప్ప ఏమండి సేవకులుగా మార్చబడుతూ ఉన్నా, ఎంత గొప్ప విశ్వాస వీరులుగా మార్చబడుతూ ఉన్నా, ఏమండి 24 గంటలు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలుగుతూ ఉన్నాను, లేదా ఇన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలుగుతూ ఉన్నాను అని చెప్పుకుంటూ ఉన్న వ్యక్తులైనా, వాల్ పోస్టర్లు వేసుకొని తిరుగుతూ ఉన్న వ్యక్తులైనా, ఇది 13 వరాలతో ఉన్నాను, 24 వరాలు దేవుడు నాకు ఇచ్చాడు, ఎక్కడి నుంచి వస్తే మనకు తెలియదు. ఇక బైబిల్లో ఉన్న వరాలు కొన్ని అయితే బైబిల్లో లేని వరాలు కూడా పొందుకొని ఉంటాడు వాడు. అవన్నీ ఎక్కడి నుంచి వస్తే తెలియదు. మరి ఇన్ని ఉన్నా సరే అతని హృదయాన్ని మాత్రం గ్రహించేది లేదన్నమాట. అది ఘోరమైన వ్యాధి ఉందని, అందులో ఏమండి నేను గ్రహించలేకపోతున్నానని, అరే నేను చేసేది ఏంటి, నేను చెప్పేది ఏంటి, ఏమండి నేను నడిపించబడే విధానం ఏంటి అనేది గ్రహించలేని పరిస్థితులు ఈ రోజున మనిషి ఉండడం శోచనీయం, ప్రియమైన వాళ్ళరా. అందుకనే ప్రభు అంటాడు, ఇప్పుడు చెప్పండి, రాతి గుండెని నేను తీసివేస్తాను, యేసయ్యకి మహిమ కలుగును గాక. యేసు నామములో ఒక్కొక్కరు రాతి గుండె తొలగిపోవును గాక, మాంసపు గుండెతో నింపును గాక. ఇంకా మీరు చూడండి, హృదయం అనేది ఒక వ్యక్తిని కృంగదీస్తుంది. అర్థమవుతుంది? హృదయం అనేది ఒక వ్యక్తిని చూడండి అన్నమాట. యోబు పుస్తకం 15వ అధ్యాయం 12వ వచనం. యోబు పుస్తకం 15వ అధ్యాయం 12వ వచనం. నీ హృదయము ఎలా కృంగిపోయెను. హృదయం ఏమైందంట? హృదయమే మనిషిని కృంగిపోయేటట్లుగా చేస్తుంది. ఉన్న ఆరోగ్యం పోగొట్టేటట్లుగా చేసేది కూడా హృదయమే. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా? హృదయము కృంగిపోతూ ఉంటుంది. ఇంకా మీరు ఆలోచన చేసుకోగలిగితే, ఒక మనిషిగా బ్రతుకుతూ ఉన్నాడా, లేదా మనిషిగా బ్రతకకుండా పశుప్రాయుడిగా మార్చబడ్డా? అప్పుడప్పుడు మన పేపర్లో చూస్తూ ఉంటే ఏమని తెలిసిన, మానవ రూపములో ఉన్న, చెప్పండి, మానవుడే, మనిషే కాదన్నంలే. ఆ మనిషి ఏ విధంగా మారిపోయాడంట? మృగముగా మారిపోయాడు. అంటే మనకున్నట్లుగానే తలుంది, మనకున్నట్లుగానే కళ్ళు ఉన్నాయి, మనకున్నట్లుగానే గుండె ఉంది, మనకున్నట్లుగానే చేతులు, అన్ని అవయవాలు ఉన్నాయి. అయితే ఆ హృదయం ఏమైపోయిందంట? రాతి హృదయంగా మారిపోయి ఏం చేస్తున్నాడో అర్థం కాకుండా, ఏమంటే ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాకుండా, ఎలా నడిపించబడుతున్నాడో అర్థం కాకుండా, ఎలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాకుండా మృగము లాంటి స్వభావం అయిపోతుంది. మృగములాగా మారిపోతున్నాడు. మృగం లాంటి స్వభావం చేత నింపబడతాం. అందుకని అక్కడ అంటాడు మానవ రూపంలో ఉన్న మృగాలు అని. దేన్ని బట్టి చెప్పారనంటే హృదయపు స్థితి. ఆ గుండె అలా తయారైపోయింది. రోజుకి ఆ గుండె ఏమంటే రాతిలాగా మార్చబడిపోయింది. నెబుకద్నెజరు రాజు గురించి ఉంటుంది కదా, చూస్తారన్నమాట. దానియేలు పుస్తకం 4వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, 7 కాలములు గడుచు వరకు వానికున్న మానవ హృదయమునకు బదులుగా పశువు మనస్సు వానికి కలుగును అని రాయబడింది. ప్రియమైన వాళ్ళరా, అవయవాలన్నీ ఆయనలో అలాగే ఉన్నాయి. కళ్ళు అలాగే ఉన్నాయి, ముక్కు అలాగే ఉంది, నోరు అట్లాగే ఉంది, కాళ్ళు, చేతులు, కిడ్నీలు, ఏమైంది, ఊపిరితిత్తులు, లివరు, అంత ఫంక్షనింగ్ అంతా బాగానే ఉంది, అంతా అలాగే ఉంది, మనిషిలాగే జరుగుతూ ఉంది. అయితే హృదయం ఏమైపోయిందంట? కనపడలేదా మీకు? 4వ అధ్యాయం 16వ వచనంలో 7 కాలములు గడుచు వరకు వానికున్న మానవ మనస్సుకు బదులుగా పశువు మనస్సు వానికి, అంటే ఏం మార్చబడింది? మనసు మారిపోయింది, హృదయం మారిపోయింది. ప్రియమైన వాళ్ళ ఈ రోజున అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ
నడిపించబడుతూ ఉన్నామేమని ఆయన గుర్తిరిగి ప్రభు అంటాడు, అది తీసివేసి మాంసపు హృదయాన్ని నేను మీకు ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి హృదయం వేరు, పశువు హృదయం వేరు. ఈరోజు చూడండి, డబ్బు కోసం ఏమైనా చేస్తారు. కట్టుకున్న భార్యలను చంపుతారు, నమ్మి వచ్చిన భార్యని చంపుతారు, కన్న పిల్లల్ని కూడా. నిన్న మొన్న చూడలేదా, కన్న పిల్లని చంపేసి ఆ తల్లి కూడా చచ్చిపోయిందంట. తల్లిని చంపి కొడుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడంట, కత్తి పట్టుకొని ఇలా కత్తి పట్టుకొని, అంటే మా తల్లిని మేము చంపవచ్చు అని చెప్పేసి పోయాడంట. ఒకసారి గమనించండి ప్రియమైన వాళ్ళనా, ఆస్తి కోసం, డబ్బు కోసం, ఏమండి హోదా కోసం, పలుకుబడి కోసం, గౌరవ మర్యాదల కోసం, ఏమండి ఏ గడ్డి తినమన్నా తింటారు, ఏ దుర్మార్గ పని చేయమన్నా చేస్తారు. తమ్ముడిని చంపుతారు, అన్నని చంపుతారు, తల్లిని చంపుతారు, భార్యని చంపుతారు. ఇక అతగాడికి అదే కనికరం అనేది, జాలి అనేది, దయ అనేది ఏ మాత్రం పొరపాటును కూడా అతనిలో కనిపించని ఆ పరిస్థితులు చూడగలుగుతా ఉన్నాం ప్రియమైన వాళ్ళరా. ఆ మధ్య గాంధీ తాత తెలుసు కదా మీకు, తెలుసా తెలీదా? నేను చూస్తున్నాను, మాకు తెలియదు అసలు ఆయనకి మాకు సంబంధం లేదన్నట్టుగా. తెలుసా తెలీదా? గాంధీ తాత ఆయన చెప్పాడంట, ఆయన దగ్గర 3 కోతులు ఉంటే చెప్పాడంటే, ఏమో తెలిసిన, చెడు చూడమాకు, చెడు వినమాకు, చెడు మాట్లాడమాకు, అలాగేనండి అని అంటే ఆ కోతులు. ఒక్కోతేమో అసలు చెడు చూడనండి అని చెప్పి కళ్ళు మూసుకుందంట, చెడు వినండి అని చెవులు మూసుకుందంట, ఇంకొకటేమో చెడు మాట్లాడనని నోరు మూసుకుందంట. చెడు చూడకుండా, చెడు మాట్లాడకుండా, చెడు వినకుండా ఉంటే మనిషి మానవత్వం కలిగి జీవిస్తాడా? ఆలోచనలు ఎక్కడ పుడుతున్నాయి? తలంపులు ఎక్కడ పుడుతున్నాయి? కోరికలు ఎక్కడ పుడుతున్నాయి? చూడకుంటే కాదు, వినకుంటే కాదు. అందుకనే హృదయం అనేది ఘోరమైన, ఆ హృదయం అనేది మార్చబడింది అనుకోండి, ఆ గుండె అనేది మార్చబడింది అనుకోండి, ఆ వ్యక్తి సెటరేట్ అయిపోతాడు. అర్థమవుతుందా? ఎంత దుర్మార్గుడైనా సరే, ఎంత నీచుడైనా సరే, ఎంత నికృష్టుడైనా సరే, ఎంత దేవునికి విరోధమైన స్వభావాల చేత నింపబడి నడిపించబడుతున్న వ్యక్తి అయినా సరే, అతని హృదయం అనేది మార్చబడితే ప్రియమైన వాళ్ళరా, అతని జీవితం సెటరేట్ అయిపోద్ది, శుభ్రమైన మనిషిగా మారిపోతాడు. పాతవి గతించును, ఇదిగో చెప్పండి గట్టిగా, పాతవి పాత ఆ స్వభావాలన్నీ నిర్మూలమైపోతాయి, పాత పద్ధతులన్నీ నిర్మూలమైపోతాయి. గతంలో చేసినవన్నీ అతగాడికి అసహ్యంగా మారిపోతారే. నేను ఇంత దుర్మార్గమైన పనులు చేశానా, నేను ఇంత నీచంగా నడుచుకున్నానా, ఎంత ఏమండి అబద్ధికున్నా, ఇంత దారుణమైన స్థితిలో నడిపించబడ్డానా అని అతనే సిగ్గుపడే ఆ పరిస్థితులకి వస్తాడు ప్రియమైన. ఎప్పుడు తెలిసిన హృదయం అనేది మార్చబడితే, గుండె అనేది మార్చబడితే ప్రియమైన వాళ్ళు. అందుకనే ప్రభు అంటాడు, ఇప్పుడు చెప్పండి, రాతి గుండెను తీసివేసి మాంసపు గుండె నిశ్చయముగా నా ప్రభు ఆ కార్యము చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మీరు అర్థం చేసుకోగలిగితే, దావీదు మహారాజు కూడా మనం గమనిస్తే ఒక మాట అన్నాడు, ఏమని తెలిసిన, దేవా నా యందు, గట్టిగానండి ఆ మాట, నా యందు శుద్ధ హృదయము కలుగుజేయము. అర్థమైందా? అంటే భక్తిహీనత లేని, అపవిత్రత లేని, పవిత్రమైన ఆ హృదయం, ఆ జీవితం, ఆ గుండె, ఆ పరిస్థితులు నాకు అనుగ్రహించు అని ఆయన దేవుని సన్నిధిలో అడిగినట్లుగా, గోజారినట్లుగా మన దేవుని వాక్యంలో గమనించగలం ప్రియమైన వాళ్ళు. అందుకనే రాతి గుండె అంటే గ్రహించలేదు, రాతి గుండె అంటే ఏమండి కృంగిపోతున్న పరిస్థితులు, ఆ తర్వాత దారుణమైన పరిస్థితులు, మానవ మృగాల్లాగా తయారవుతున్న పరిస్థితులు, అవన్నిటిని నా ప్రభు తీసివేయును గాక. హల్లెలూయా. అప్పుడప్పుడు మీరు చూడండి, ఇంట్లో వాళ్ళే అంటారు, ఏమన్నా తెలుసా, నువ్వు మనిషివా? ఎందుకని చెప్పరేమండి?
ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకున్నది ఎవరిని చెప్పొచ్చుగా? అన్నదేవురిని. అదే అన్నదేవురిని పెళ్లి చేసుకున్నది మనిషిని. ఇప్పుడు ఆ మనిషిని ఏమన్నాడు? ఎందుకన్నాడు? కన్నది తన రూపంలోనే. ఆ తల్లి ఆ తండ్రి కన్నది ఎవరిని? తన రూపంలో ఉన్న మనిషిని కన్నది. ఆ పిల్లల్ని ఏమంటారు? అర్థమేంటి? పైకి మనిషే, అతగాడి పద్ధతులు లేదా అతగాడి ఆలోచన సరళి, అతగాడి చేసే నడిపించబడే ప్రవర్తన, చేసే ఆ పనులు అవన్నీ దేనికి సంబంధించినవి? అప్పుడప్పుడు అంటాం కోతేశాలు ఏ బాకురా అని. అంటే చెప్పండి, వాళ్ళు ఏమున్నట్టు? ఆడు కోతి కాదు. ఆ సమయానికి ఏమొస్తున్నాయి? అవి దూరుతున్నాయి. అవి దూరి నిన్ను కోతిలాగే మార్చేస్తున్నాయి, లేకపోతే మానవ మృగంలాగే మార్చేస్తున్నాయి, లేకపోతే ఇంకొకలాగా మార్చేస్తూ ఉన్నాయి. అయితే ప్రభు అంటాడు, అలా కాకుండా ఇక మీదట నేనేం చేస్తాను? చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి. రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను యేసు నామములో ప్రభు అందరికీ దయచేయును గాక. యేసు నామములో ఆయన కృప చూపును గాక. ఈ మాటలు ఎక్కడి నుంచి అయితే వింటున్నారో వారి వ్యక్తిగత జీవితంలో నా ప్రభు కార్యము చేయును గాక. హల్లెలూయా. మాంసపు గుండె అని అన్నప్పుడు మీకు తెలియజేశా, భక్తిహీనత అనేది లేదు, తర్వాత అపవిత్రత అనేది లేని, ఆ తర్వాత పవిత్రత కలిగిన ఆ హృదయం లేదా ఆ గుండె నిశ్చయముగా నా ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆ స్థితిలో ఒక్కరు తీసుకుని వచ్చును గాక. దాని ద్వారా కలిగే ఆశీర్వాదాలు మీకు తెలియజేస్తాను, జాగ్రత్తగా గమనించండి. కీర్తనల పుస్తకం 55, కీర్తనల పుస్తకం 55 22 తీయండి. అందరూ చదవండి గట్టిగా. అందరూ అయ్యలారా మీ స్వరము నాకు వినిపించుటలేదు. అందరం కలిసి చదువుదా. నీ భారము యెహోవా మీద మోపము, ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదల నీయడు. నీతిమంతులను ఆయన ఎన్నడును. నీతిమంతుడు అంటే ఎవరు? భక్తిహీనత కలిగిన వాడా? నోరు తెరవండి. అపవిత్రమైన జీవితం జీవిస్తున్నవాడా? ఇప్పుడు అర్థం చెప్పండి. నీతిమంతుడు అంటే ఎవరు? అపవిత్రత లేనివాడు, తర్వాత భక్తిహీనత లేనివాడు, నీతిగా బ్రతుకుతూ ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తి జీవితంలో ప్రభు ఏం చేస్తాడంటే, ప్రియమైన వాళ్ళరా ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తాడంట? ఎల్లడును. హల్లెలూయా. ఆయన ప్రియమైన వాళ్ళరా రాతి గుండెను తీసివేసి మాంసపు గుండె మనకు అనుగ్రహిస్తే, నూతన హృదయం, నూతన స్వభావం మనకు కలుగు చేస్తే, మన వ్యక్తిగత జీవితంలో ఇక మీదట కదిలింపబడిన జీవితం జీవించుదుము గాక. హల్లెలూయా.